ఎక్కడ పరిస్థితి అంతా మానిటరింగ్ చేశారు. వర్మ గారు కూడా తిరిగి మానిటరింగ్ చేశారు. ఎక్కడ ఎవరో నిద్రపోలేదు. మీ ప్రభుత్వం లాగా జగన్ గారి లాగా 10కి వచ్చి 5కి పోలేదు. ఆఫీస్ 24 hours పని చేస్తామని చెప్తారు. ఏలూరు ఫేజ్ 2 ఫెయిల్ అవడం వల్ల వరదలు వచ్చాయన్నారు. సముద్రమే వర్మ గారు ఇచ్చారు, 2000 ఇల్లు చుట్టూ వేలేరే. నువ్వు ఎందుకు కట్టలేదు బ్రిడ్జి? వర్మ గారు సమయం లేదు. పవర్ ఎందుకు ఇవ్వలేదు? రైట్ సార్ దయచేసి ఆగండి. వర్మ గారు కోపడొద్దు దయచేసి. సార్ ఒక్క నిమిషం. అక్కడ వరకు వినపడాలని చేశారు. నేను 15 నిమిషాలు చెప్పిన వాటిలో ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పడానికి వారికి ధైర్యం. అయితే మీరు చెప్పే ముందు ఒక్క మాట అండి. అయితే ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సార్ ఇక్కడ అందరూ ఏమంటున్నారంటే అయ్యా వేల కోట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారం, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 బయటకు వచ్చేసి విరాళాన్ని ప్రకటించారు. ప్రకటించక ముందు మిగిలిన వాళ్ళందరూ ప్రకటించింది ₹1. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో ₹1 ప్రకటించిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వచ్చేసి ఇంకొంచెం అదనంగా ప్రకటించారు. సరే, అది వ్యక్తిగతం, చాలా సంతోషం. ఏదైనప్పటికీ కూడా ప్రజలకి ముందు కోటే ప్రకటించింది. ఈ స్టేట్ కి ఆ స్టేట్ కి కోటి ప్రకటించారు. పంచాయతీలకు 4 కోట్లు తర్వాత మళ్ళీ ప్రకటించారు. సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేము మా పార్టీ తరఫున మేమే స్వయాన మా నాయకులే వెళ్ళేసి ₹1 సంబంధించినటువంటి వివరాలు సంపూర్ణంగా ఇచ్చి మీడియాకి పంచడం జరిగింది. దాంతోపాటుగా మా నాయకుడు శంకర్ గారు అమరావతి ప్రాంతంలో ప్రజలకు మంచి చేయాలని వెళితే వీళ్ళ నాయకులు కదా కారద్దాలు పగలగొట్టింది? వీళ్ళ నాయకులు కాదా? కూటమి నాయకులు కాదా? ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ అమరావతిలో సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని కానీ వరద బాధితుల్ని కానీ అడిగితే ఊసి పెడుతున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని. డ్రోన్లతోటి ఆహారాన్ని అందిస్తున్నటువంటి విజువల్స్ని వీళ్ళ ట్విట్టర్లో పెట్టుకొని హ్యాండిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నారు. తర్వాత చూస్తే విపరీతమైనటువంటి ఆక్రందనలు. 2 రోజుల వరకు ఎవరో ఆ యొక్క వరదల వైపు తిరిగి చూడలేదు. 24 గంటల తర్వాత కొంతమంది దాని మీద స్పందించారు. 48 గంటల తర్వాత చంద్రబాబు గారు స్పందించారు. 4 రోజుల తర్వాత ఆహారకు సంబంధించినటువంటి వ్యవహారాలు మొదలయ్యాయి. ఈ రోజు వరకు కూడా చాలా జిల్లాల్లో, మా ప్రకాశం జిల్లాదే చెప్తాను, నేను ప్రకాశం జిల్లా వాడిని కాబట్టి, కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి అక్కడున్నటువంటి నాయకుల యొక్క ఫోన్ల ద్వారా ప్రతి హోటల్ నుంచి కూడా ఉచితంగా భోజనాలు తీసుకెళ్లారు ఫ్లడ్కి సంబంధించి పంచడానికి. వాటిని వీటి కింద చూపించుకుంటున్నారా లేదా వాళ్ళు ఇచ్చినట్టు చూపిస్తున్నారా? ప్రభుత్వం ఎక్కడా కూడా చూపించలా. ఇది వాస్తవం. ఇది ప్రతి హోటల్ నుంచి హోటల్ వీళ్ళే అధికారులే హోటల్స్ దగ్గర నుంచి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు భోజనాలు. ఇది వాస్తవం. ఇవ్వడంలో తప్పులేదు, సహాయం చేయడంలో తప్పులేదు, తీసుకోవడంలో తప్పులేదు. దాన్ని ఏ విధంగా అకౌంటబిలిటీ ఉంది. రెండోది, ₹1 డబ్బు చందాలు ఇస్తున్నారు. అవును. ఈ ₹1 డబ్బు ఎక్కడ మీరు వెచ్చిస్తున్నారు? ఎంతమందికి వెచ్చిస్తున్నారు? ఎవరికి ఆదుకున్నారు? ఎలా ఆదుకున్నారు? ముందు మీరు అది బయట పెట్టండి. మా ప్రభుత్వం చంద్రశేఖర్ గారు బాధితుల దగ్గర వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్క బాధితులకు వెళ్ళి ఇచ్చింది మా ప్రభుత్వం. ఇవాళ వాలంటరీ వ్యవస్థ లేదు. ఎవరు అక్కడికి వెళ్ళి ఆదుకునేటువంటి అధికారులు ఎవరు చెప్తున్నారు సార్? మీ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. మా ₹1 సహాయాన్ని మేము డైరెక్ట్ గా ప్రజలకు అందించాం. మీకెందుకు ఇవ్వాలి? మీ జేబుల్లో వేసుకోవడానికి మీకు ఇవ్వాలా? సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ మీకు ఇవ్వాలా? గతంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి సాయాన్ని ప్రజలకే కదా అందించాం. మీకెందుకు అందించాలి? రెండవది, రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడారు పెద్దలు. చాలా మంచి సబ్జెక్ట్, ప్రజలకు కూడా అర్థం కావాలా. 2008లో రాజశేఖర్ రెడ్డి గారు 138 కోట్లు దానికి అలాట్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత దాన్ని ఎందుకు ఖర్చు చేయలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం? మీరు కూడా భాగస్తులుగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు
మీరు దాన్ని చెప్తా. పెంచారు కానీ పని చేయలేదు కదా చంద్రబాబు చెప్తా. గారు. ఒకసారి పని నాకు చేయకపోతేనే ఇవ్వండి కదా సమయం. దాన్ని రివర్స్ టెండరింగ్ లో మేము పెట్టాం. చెప్తా. మీరు పనులు చేసి ఖర్చు చేసినట్లయితే ఆ ప్రాజెక్ట్ అయిపోయేది కదా. మీరు ఖర్చు చేయలేదని ఒప్పుకుంటున్నారు కదా. ఆ సమయంలో మీరు ఎమ్మెల్యేగా ఖర్చు ఉన్నారు, ఆయన చేయలేదనేది చెప్పాలి స్పష్టం సమాధానం. కదా. చూడండి. మీరు 5 చెప్తా, సంవత్సరాల్లో చెప్తా. ఏ పని గమనించమన్నారు. చేయకుండా అవును, అప్పుడు 2019 ఎమ్మెల్యేగా ఉన్నారు. సార్. అవును. మీ రాజశేఖర ప్రభుత్వంలో రెడ్డి ఆ గారు డబ్బు ఖర్చు జీవో అయినట్టయితే ఇవ్వడానికి కారణం తెలుగుదేశం సార్ ఇది పార్టీ వినాలి, 2000 ఇది వినాలి. ఒక్క నిమిషం వర్మ గారు, మీ దగ్గరికి వస్తాను. ఇది వారి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. నా మాటకి సమాధానం మీరు అడగండి మరి వారికి. 138 కోట్లని అప్పుడున్నటువంటి ఈ యొక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖర్చు చేయలేదు. తర్వాత వచ్చినటువంటి మీ ప్రభుత్వం దాన్ని రివర్స్ టెండరింగ్ తోటి పెంచుకుంది తప్ప పని చేయలేదు. ఒకవేళ పని చేసి ఉంటే ప్రజలకు మంచి జరిగేదిగా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా. 5 సంవత్సరాలు పని ఎందుకు చేయలేదు దాని గురించి చెప్పరా మీరు? సమాధానం. అప్పుడు వాటర్ ఉంది, చేయడానికి వీలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్షాలు పడ్డాయి, దానిలో వాటర్ ఉంది కాబట్టి క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆ పని మేము చేయలేకపోయాము. మీరు పరిపాలించినటువంటి టైంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎందుకు చేయలేదంటే మా మీద పడతారేంటి? రెండోది పోలవరం గురించి కూడా సోదరుడు మాట్లాడారు. రివర్స్ టెండరింగ్ లో 7,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ డబ్బుని మిగిల్చినటువంటి ప్రభుత్వం మాది. దీన్ని నీతి ఆయోగ్ హర్షం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ లో పవర్ గ్రిడ్ ఎవరైంది నిర్మించింది? గ్యాప్ 3 నిర్మించింది ఎవరండి? పిల్వే నిర్మించింది ఎవరండి? అవగాహన లేకుండా మాట్లాడుతూ నిర్మించలేదని పచ్చ పత్రికల్లో వచ్చేటటువంటి పిచ్చి రాతలు చెప్పడం మానుకుంటే కొంచెం జ్ఞానం వస్తుంది. ప్రభుత్వం వచ్చి ఆగస్టు వరకు నిద్రపోయింది ప్రభుత్వం. 5 సంవత్సరాలు పరిపాలించిన మా మీద నిందలేస్తున్నారే. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? దాని మీద ఎవరు సమాధానం చెప్పాలా? 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించిన మాపై ఇన్ని నిందలు వేసే మీరు 14 సంవత్సరాల నుంచి ఎందుకు నిర్మించలేదు? మీరు అసెంబ్లీలో అడిగితే బాగుంటుందేమో చంద్రశేఖర్ గారు. నిజంగా మీరు అసెంబ్లీలో అడిగితే బాగుంటుంది చంద్రశేఖర్ గారు. మీరు అడిగిన దానికి వర్మ గారు సమాధానం చెప్పండి. వర్మ గారు చెప్పనివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు 176 కోట్లు ఇచ్చాడు. 176 కోట్లు ఇచ్చిన ప్రాజెక్ట్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. రివర్స్ టెండర్. సరే ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు? సరిపోయిందా? నేను అడుగుతున్నాను. 5 సంవత్సరాలు మొదలు పెడతారా ప్రాజెక్ట్? 5 సంవత్సరాల వర్మ గారు వెలుగొండ నిండడానికి వెలుగొండని సిద్ధం చేసినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ దానిలో ఎందుకు వాటర్ నింపట్లేదు ఒకసారి చెప్పండి. 43,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు కదా ప్రభుత్వం. 43,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది కదా ప్రభుత్వం. 200 కోట్లు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెల్లించి వరదే రాదు కదా. మన 3 పార్టీలు సంబంధించిన శాసనసభ్యులు ఇదే మాదిరిగా అసెంబ్లీలో చర్చిస్తే ఈ రోజు ప్రజలు కట్టేటువంటి పన్నులకి నిజంగా దానికి ఒక సార్థకత ఉంటుంది. చంద్రశేఖర్ గారు, వర్మ గారు వెలుగొండ పోలవరం మళ్ళీ ఇంకో చర్చ పెడదాం. వర్మ గారు కంక్లూడ్ చేయండి. సమయం చాలా తక్కువ ఉంది. మళ్ళీ మాట్లాడదాం సార్. మళ్ళీ మాట్లాడదాం. అసెంబ్లీలో అడగండి సార్. ఉన్నది 7 TMC నీళ్లే. 5 సంవత్సరాలు రైతులకు పంటలు పండలేదు. మీరు పురుషోత్తపట్నం ఆపడం వల్ల, ఈ ఆధునీకరణ రివర్స్ టెండరింగ్ లో కూడా మీరు పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజు వరదలతో పిఠాపురం అంతా మునిగిపోయింది. ప్రతి ఒక్కరికి అక్కడ ఈ ప్రొక్యూర్మెంట్ అవ్వలేదని చెప్పి, ఈ క్రాప్ అవ్వలేదని చెప్పి జగన్ గారు చెప్పారు. 100% ఈ క్రాప్ అయింది. హెక్టార్ కి 25,000 చొప్పున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇస్తున్నారు. అక్కడ మానిటరీ చంద్రబాబు నాయుడు గారు చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు, మేము చేసాం, జిల్లా కలెక్టర్ చేశారు, ఇరిగేషన్ అధికారులు చేశారు. ఫ్లో చార్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఎక్కడ తేడా లేదు. మీరు చెప్పి అన్ని ప్రజలకు అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు 24/7
సో ఏదైనప్పటికీ వర్మ గారు వరద ముంపుకి గురైనటువంటి పంటకి అదే విధంగా ఎవరైతే ఇల్లు మునిగిపోయి ఆ వస్తువులు సామాగ్రి మునిగిపోయిన వారికి ఎంతో కొంత ప్రభుత్వం తరపు నుంచి స్వచ్ఛంద సంస్థల తరపు నుంచి అదే విధంగా ఆర్థికంగా బలమైనటువంటి నేతల దగ్గర నుంచి సహాయం అందాలని చెప్పేసి కోరుకుందాం. సో ప్రతిపక్షాల అధికార పార్టీలు ఈ విధమైనటువంటి విమర్శలకి తావివ్వకుండా అందరూ కలిసిమెలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పనిచేసి ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుందాం.